భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఎంపైర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా అవుతున్నాయి. ముఖ్యంగా ఫీల్డ్ ఎంపైర్లు భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత బౌలర్లు ఎంతగా అప్పీల్ చేసినా అవుట్ ఇవ్వని ఈ ఎంపైర్లు ఇంగ్లాండ్ బౌలర్లు అప్పీల్ చేయగానే అవుట్ అంటూ చేయలేపుతున్నారు. దీంతో ఎంపైర్ కాల్స్ నిర్ణయాలు భారత్కు వ్యతిరేకంగా ఇంగ్లాండ్కు అనుకూలంగా మారుతున్నాయి. 4వ రోజు ఆటలో జో రూట్ ఎల్బీడబ్ల్యూ విషయంలో ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహమ్మద్ సిరాజ్ వేసిన 38వ ఓవర్లో జో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. దీంతో భారత్ రివ్యూ తీసుకోగా రీప్లేలో బంతి లెగ్ స్టంప్ను తాకింది. కానీ థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. ఎంపైర్ కాల్స్ అని పేర్కొన్నాడు. అయితే ఈ నిర్ణయంపై భారత ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కామెంటేటర్లు సైతం ఎంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే ఎంపైర్ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇది అవుటేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంపైర్ జో రూట్ను రక్షించాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో శుభ్మన్ గిల్ అవుట్ కాకపోయినా అవుట్ అంటూ ఎంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. గిల్ రివ్యూ తీసుకోగా బంతికి బ్యాట్కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలో ఐసీసీ ఎలాంటి ఎంపైర్లపై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అవగా భారత్ కూడా అదే స్కోరుకు ఆలౌట్ అయింది. దీంతో ఏ జట్టుకు ఆధిక్యం దక్కలేదు. తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 192 రన్స్కు ఆలౌట్ అయింది.